గారు మేము వ్యక్తిగతంగా కలుసుకున్నది కొన్ని రోజుల క్రితమే కావచ్చు కానీ లేదా కొన్ని నెలల క్రితమే కావచ్చు కానీ ఈ పరిచర్య కోసం మేము చాలా సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా వారి తండ్రి గారు అపార అనుభవం కలిగిన దైవజనులు, దేవుని చేత పిలువబడిన దైవజనులు, వారి పరిచర్య చూసినప్పుడు ప్రభువుని స్తుతించి ఆయన ఆరాధిస్తున్నవారు. అయితే నేను ఎప్పుడు వారిని వ్యక్తిగతంగా కలుసుకోలేదు, కానీ క్రీస్తు రక్తము ద్వారా మనందరం ఒకటై ఉన్నాము అని బైబిల్ సెలవిచ్చిన రీతిగా మన పరిచర్యలు రకరకాల ప్రాంతాల్లో ఉండొచ్చు, కానీ మనందరం కూడా ఒకే తండ్రి కుటుంబ బిడలం గనుక ఈ పరిచర్య కోసం చాలా పట్టుదలగా మేము ప్రార్థన చేస్తున్నాం. వాస్తవానికి బ్రదర్ జాయ్ గారు ముందు నన్ను కలిశారు. వారు రాజమండ్రి పరిచర్య కోసం వచ్చినప్పుడు మా గృహానికి వచ్చి కలిసి ఈ కుటుంబం కోసం పరిచర్య కోసం వివరించినప్పుడు నేను చాలా ప్రభువును స్తుతించాను. మరి వాస్తవానికి ఒక మంచి యూత్ మీటింగ్ ఈ రెండు మందిరాలు కలిసి చిలకలగూడ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే ఆలోచన ముందు మాకు అనుగ్రహించబడినప్పటికీ మరి అది ఇంకా సాధ్యపడక మునుపే మీ మధ్యకి ఈ విధంగా రావడానికి దేవుడు తెరిచిన ద్వారాలను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. నేను నమ్ముతున్నాను ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ యూజ్ అస్ ఫర్ హిస్ గ్లోరీ. తన మహిమ కొరకు దేవుడు మనందరినీ వాడుకుంటున్నారు. మరి ఈ పరిచర్య గురించి నేను పాస్టర్ గారు చెప్పినట్లుగా నాకున్న ప్రేయర్ బుక్లో కొన్ని పరిచర్యల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంటాం. నేను మరియు నా సతీమణి బ్లెస్సీ వెస్లీ గారు మాకు ఇవ్వబడిన సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అదేంటో యవన సేవకులంటే నాకు ఒకలాంటి పక్షపాతం. ఎందుకోసం అంటే నేను కూడా చాలా మంచి యవనంలో దేవుని సేవకు వచ్చా. యవన కాలంలో సేవకు వచ్చిన తర్వాత వారు ఎదుర్కొనే సవాళ్ళు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. ప్రభు చిత్తం అయితే ఆ సమస్యలు, ఆ సవాళ్ళు పుస్తకం రాయాలనిపిస్తుంది అప్పుడప్పుడు. యవన కాలంలో సేవకు వచ్చినప్పుడు సంఘ బిడ్డల యొక్క రిసీవింగ్ ఎలా ఉంటుంది, చుట్టూ ఉన్నవారు ఎలా మాట్లాడుతుంటారు, లేదా ఆత్మీయ పోరాటం ఎలా ఉంటుంది, వచ్చే శోధనలు ఎలాంటివి, ఇలాంటివన్నీ వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు. కాబట్టి యవన సేవకులు ఎవరైనా నాకు కనబడితే వారి కోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. దేవుడు వారిని బలపరచాలి. ఎందుకోసం అంటే ఇది యెహోషువ తరం. హల్లెలూయా. దిస్ ఈజ్ జాషువా జనరేషన్. మోషే గతించిపోయిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టలేదు. సమర్థవంతమైన నాయకుడిని యెహోషువని ఏర్పాటు చేసుకుని వారందరినీ కూడా కనాను దేశం నడిపించిన